నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇగో రైతన్నలకు రుణ విముక్తి 27 రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో 18,000 కోట్ల జమ. మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలి, లేదంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. 2026 15 ఆగస్టు లోపుగా సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రీడిజైనింగ్ పేరుతో దోచుకున్నారు. గత పాలకులు సీతారామ ప్రాజెక్టు అంచనాలు 18,000 కోట్లకు పెంచారు. 7,500 కోట్లు ఖర్చు చేసి గుంట భూమికి కూడా నీరివ్వలే. పంప్ హౌస్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం. విశ్వవేదికపై తెలంగాణ రాష్ట్రం తలెత్తుకునేలా పాలన అందిస్తాం. స్వాతంత్ర వేడుకల్లో సీఎం సందేశం. సో ఓవరాల్గా నిన్న ఆయన మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 2 లక్షల వరకు మాఫీ చేయడం ద్వారా రైతులను రుణ విముక్తులను చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ వేదికగా రైతులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. 2026 15 ఆగస్టులోపు సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. గురువారం సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజులు ప్రారంభించిన అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో సాగుకు జీవం రైతుకు ఊతం పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు మాఫీ అయిందా కాలేదా? ఇంకా చాలామంది కాలే. అయిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కాని వాళ్ళు పాపం ఆ పట్టాలు, కాగితాలు, రేషన్ కార్డులు అవి పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళ సమస్య ఎందుకు పరిష్కారం కావట్లే? ఆల్మోస్ట్ మీరు మొదటి విడత 1,00,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేసి నెల అయిపోయినట్టుంది. మరి ఆ నెల రోజుల కాలంలో ఇంకా రైతు సమస్య ఎందుకు పరిష్కారం కాలే? రేషన్ కార్డులో తప్పులున్నదనో, లేకపోతే ఆయన ఇక్కడ లేడనో, రీషెడ్యూల్ అనో, రకరకాల కారణాలు చెప్పి చాలామంది రైతులకు రుణమాఫీ చేయలేదు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? నేను చెప్తున్న మాట కాదు ఇది. 1,00,000 వరకు రుణమాఫీ చేసినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన మాట ఇంకా 30,000 మందికి కాలేదని. 30,000 అది 50,000 ఇంకెక్కువ ఉన్నదా తేల్చాల లెక్క. అండ్ ఇంకొకటి, ఇక్కడ రైతులు హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే రుణమాఫీ చేయడంతో కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా, రైతు బంధు విషయంలో మీ మీద వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. అరే ఎందుకు వేసలేడు రైతు బంధుగా? రైతు బంధు అయిపోయినట్టేనా? ఈ 2 లక్షల రుణమాఫీ చేసి దాని నుంచి తప్పించుకున్నారా అని అడుగుతున్నారు. సో దానికి కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు వేస్తారు? మీరు ఏమంటున్నారు? ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని ఈ రైతు బంధు వేస్తామంటున్నారు. ఇప్పుడు మీరు దేనికి ఇక్కడ సమస్య? కట్ ఆఫ్కి సమస్య. 5 ఎకరాల 10 ఎకరాల ఎక్కడి వరకు వాళ్ళకి ఇవ్వాలంటున్నారు. 5 ఎకరాలకైతే పక్కాగా ఇస్తారు కదా. సో మరి ఫస్ట్ 5 ఎకరాల వరకు వాళ్ళకి ఫస్ట్గా ఇచ్చేయండి. మీరు అన్న 7,500 రూపాయలు ఈ సీజన్కి. ఒకవేళ మీరు 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడితే 5 ఎకరాలు ఆల్రెడీ ఇస్తారు కాబట్టి ఆ సమయానికి కంప్లీట్ చేసుకొని 10 ఎకర్స్ వరకు ఉన్న వాళ్ళకి ఇచ్చేయచ్చు. తర్వాతి వాయిదాలు 17,933 కోట్ల రుణమాఫీ అట. సో మొత్తం 18,000 కోట్లు. 22,37,848 ఖాతాల్లో జమ. మూడో విడతలో ఇప్పటికీ 4,46,000 మందికి 5,644 కోట్లు విడుదల. సో ఫస్ట్ 1,00,000 వరకు 6,000 కోట్లు, ఆ తర్వాత మరో 6,000 కోట్లు, ఇప్పుడు ఒక 5,000 కోట్లు, మొత్తం ఒక 18,000 కోట్లు అయింది. నిన్న సీఎంఓ విడుదల చేసింది. మరి 31,000 కోట్లు అంటారు కదా, మరి ఆ లెక్క ఎట్లా? మరి అదెట్లా లెక్క కట్టిరు? తెలంగాణలో 2 లక్షల లోపు రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 22,37,848 మంది రైతుల ఖాతాల్లో 17,933 కోట్లు జమ చేసింది. మొదటి విడతగా 11,50,193 మందికి సంబంధించి 6,098 కోట్లను, రెండో విడతలో 66,40,823 మందికి సంబంధించి 6,190 కోట్లను ఈ రుణ ఖాతాల్లో జమ చేసిన సర్కార్ మూడో విడతలో గురువారం సాయంత్రానికి 5,644 కోట్లను 4,46,832 మంది రైతులకు విడుదల చేసింది. ఇందులో చాలామంది కాలేదండి. మీరు అయిందని రాస్తే ఎట్లా? ఇంకా వేల మంది రైతులకు మాఫీ కాలే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభ వేదికగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు అసలైన స్వరాజ్యం వచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినట్టు ప్రకటించారు. 2 లక్షల వరకు రుణమాఫీ పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని, సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుందని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం తెలిపారు.
27 రోజుల్లోనే 22,37,000 మంది రైతుల కుటుంబాలకు దాదాపు 18,000 కోట్ల రుణమాఫీ నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం కార్యాలయం తెలిపింది. ప్రభుత్వం 32,50,000 మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు 31,000 కోట్లను కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పిందని తెలిపారు. ఇప్పుడు ఎక్కడ ఇది 32 లక్షల మంది రైతులు ఎట్లా అంటే ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు అంతమంది ఉన్నారా? దగ్గర ఇంకా 12,000 కోట్లు కావాలన్నా మరేమో. ఎందుకంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళదేమో వాళ్ళ పైన ఉన్న అమౌంట్ కడితే 2 లక్షల వరకు మాఫీ చేస్తారు. 3 రోజుల వ్యవధిలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం మొదలుపెట్టింది. అదే నెల 18న మొదటి విడతగా 1,00,000 వరకు, ఆ తర్వాత 1,50,000, నిన్న 2.5 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేసిరు. సో మూడో విడతలో అగ్రస్థానంలో నల్గొండ ఉందట. నల్గొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 35,501 మందికి 442 కోట్లు మాఫీ అయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 342 మందికి 4,21,00,000 మాఫీ అయిందట. సో ఇది రుణమాఫీకి సంబంధించి. సో ఇంకా చాలామందికి అయితే రుణం మాఫీ కాలే. ప్రభుత్వం ఎవరెవరికైతే మాఫీ కాలేదో ఒక గ్రామ సభ పెట్టి అక్కడే తేల్చేయండి. వ్యవసాయ అధికారులు అక్కడికి వెళ్ళి, బ్యాంక్ నుంచి ఎవరైనా ఒకరు వెళ్ళి, సో ఈజీగా తేల్చేస్తే సమస్య పరిష్కారం వస్తుంది.